వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. సాయిరెడ్డిపై నోరు మెదపలేని పరిస్థితుల్లో వైసీపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీలకి ఒకానొక టైంలో వారి మాటల దాడికి ప్రత్యర్థి పార్టీలు మాట్లాడలేని పరిస్థితి. ఆ స్థాయిలో ఉండేది ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సోషల్ మీడియా వారియర్స్ కానీ వాళ్ళు చేసిన ఫైటింగ్. కానీ ఈరోజు పరిస్థితి మారిపోయింది. ఓడలు బల్లయ్యాయి, బళ్ళు ఓడలయ్యాయి. ఆఖరికి వైసీపీ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి సాయిరెడ్డి గారు వైకాపా మీద, జగన్మోహన్ రెడ్డి గారి శిబిరం మీద మాటల్లో దాడి చేస్తుంటే, జగన్ గారి చుట్టూ కోటరీ ఉందని చెప్తుంటే, ఆ కోటరీ అమ్ముడుపోయిందని చెప్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వలేరని చెప్తుంటే ఒక్కరు కూడా సాయిరెడ్డి గారి మీద కామెంట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఒక్కరు కూడా విజయసాయిరెడ్డి గారు మాట్లాడింది తప్పు అని చెప్పేసి ఆయన టార్గెట్ చేయాలంటే భయపడుతున్న పరిస్థితి జగన్ శిబిరంలో ఉంది. ఎవరు మాట్లాడితే ఏం తలనొప్పి వస్తుందో అని. మళ్ళీ రేపు సాయిరెడ్డి గారి పార్టీలకు చక్రం తిప్పితే తన మీద నోరు బారేసుకున్న వాళ్ళని తొక్కేస్తాడేమన్న భయమా, లేకపోతే సాయిరెడ్డి మాట్లాడుతుందో నిజమే కదా అనేటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా వైకాపా అధికారంలోకి రాదు అని చెప్తున్నారు సాయిరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పాదయాత్రలు చేసినా ఆయనకి అంత సీన్ లేదంటున్నారు. కూటమిలో జనసేన టీడీపీ కలిసి ఉన్నంత కాలం కూటమిని ఎవరో టచ్ చేయలేరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేరు అంటున్నారు. మరి అయితే ఇన్ని మాటలు సాయిరెడ్డి గారు మాట్లాడితే ఒక్కరు కూడా సాయిరెడ్డి గారి మీద తిరిగి మాట్లాడే పరిస్థితి లేదా పార్టీలో. అదే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం నుంచి లోకేష్ గారు మాట్లాడితే ఒక పక్క అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెడతారు, మరోపక్క పేర్నాని గారు ప్రెస్ మీట్ పెడతారు, మరోపక్క గుడివాడ అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ పెడతారు, మరోపక్క బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు, ఒక పక్క రోజా గారు ప్రెస్ మీట్ పెడతారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రెస్ మీట్లలో ఖండిస్తూ ఉంటారు. మరి సాయిరెడ్డి గారి మీద ఎందుకు ఖండించలేకపోతా ఉన్నారు అనేదే వైకాపాలో కూడా క్యాడర్ అంతర్మదనానికి గురవుతుంది. మరి సాయిరెడ్డిని ఎందుకు వీళ్ళందరూ మాట్లాడటం లేదు, ఎందుకు వీళ్ళు టార్గెట్ చేయటం లేదు, ఏంటి, ఏం జరుగుతుంది అసలు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం కల అని చెప్తున్నారు సాయిరెడ్డి గారు. ఎన్ని పాదయాత్రలు చేసిన ఉపయోగం లేదంటున్నారు. ఆయన చుట్టూ ఉన్న కోటరీ పెద్ద మనుషులని అందరినీ అమ్ముడిపోయారని ఇండైరెక్ట్గా ట్వీట్ల రూపంలో చెప్తున్నారు ఆయన. లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నారు. లిక్కర్ స్కామ్ జరిగిందనే చెప్తున్నారు ఆయన. కానీ దానికి జగన్ గారికి సంబంధం ఉంటుందని తానైతే అనుకోవట్లేదు అంటున్నారు. మరి ఇన్ని మాట్లాడుతూ ఉంటే విజయసాయిరెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళందరూ రోజా గారు ఏమైపోయారు, అంబటి రాంబాబు గారు ఏమైపోయారు, పేర్నాని గారు ఏమైపోయారు, గుడివాడ అమర్నాథ్ గారు ఏమైపోయారు? సో వీళ్ళందరూ ఏమైపోయారు? ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు నోరు తెరవటం లేదు? మరి వైకాపాలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నారు? అంటే సాయిరెడ్డి గారు అంటే భయమా? మళ్ళీ ఆయన పార్టీలోకి వస్తారేమో, తర్వాత ఇప్పుడు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని తొక్కిపెట్టి నారతీస్తాడేమోననే, లేకపోతే వైకాపా అధిష్టానం నుంచి సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? సాయిరెడ్డి ఏది మాట్లాడినా ఎవరో రిప్లై ఇవ్వద్దు అని చెప్పేసి వైకాపా అధిష్టానం నుంచి కీలకమైన నేతలకు ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయనేటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తుంది ఆ చర్చ. లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని మళ్ళీ అధికారంలోకి రాడు అని సాయిరెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఎందుకు సాయిరెడ్డి గారిని కౌంటర్ చేయలేకపోతుంది వైసీపీ? ఎందుకు భయపడుతుంది? ఎందుకు వెనకడుగు వేస్తుంది? ఎందుకు ధైర్యం చేయలేకపోతుంది? ఏమైంది వైకాపా ధైర్యం? రోజా గారు ఏమైపోయారు? ఆవిడ ధైర్యం ఎక్కడికి పోయింది? ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని, బాలకృష్ణ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిట్టడానికైనా ఆవిడకి ధైర్యం ఉంది. సాయిరెడ్డి గారు అంటే ఎందుకు రోజా గారు భయపడుతున్నారు? పేర్నాని గారు అనునిత్యం ప్రెస్ మీట్లతో చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే పేర్నాని గారు ఎందుకు సాయిరెడ్డి గారి మీద మాట్లాడలేకపోతున్నారు? కీలకమైన నేతలందరూ ఎందుకు సైలెంట్ అవుతున్నారు అనేటువంటి అంశం మీద పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. సో ఇక్కడ ఒకటి ప్రధానంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వైకాపా నేతలకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయని తెలుస్తూ ఉంది. విజయసాయిరెడ్డి గారిని టచ్ చేయొద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రధానమైనటువంటి నాయకులందరికీ కూడా బలమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయంట. ఎందుకు వెళ్ళాయి ఆ ఇన్స్ట్రక్షన్స్?
అంటే విజయసాయి రెడ్డి గారి మీద మాటల దాడి చేసి వైకాపా నేతల రెచ్చగొడితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతారనా? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి లావాదేవీల విషయాలు బయట పెడతారనా? సో ప్రేమతో వద్దంటున్నారా, భయంతో వద్దంటున్నారా, లేక ఎప్పటికైనా తన పార్టీలోకి వస్తాడేమో అనేటువంటి ఆశతో వద్దంటున్నారా? సో ఏది ఏమైనప్పటికీ కూడా సాయిరెడ్డి గారిని టచ్ చేయొద్దు అని చెప్పేసి వైకాపా నేతలకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినట్లు చర్చ రాష్ట్రంలో నడుస్తుంది. సాయిరెడ్డి గారు మాట్లాడి ఇన్ని గంటలు గడుస్తున్నప్పటికీ కూడా 24 గంటలు దాటిపోయిన తర్వాత కూడా ఒక్క ఫైర్ బ్రాండ్ వైసీపీ లీడర్ కూడా సాయిరెడ్డి గారిని టచ్ చేసే ధైర్యం చేయలేకపోతున్నాడంటే దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లే అనేది అందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి. చూద్దాం సాయిరెడ్డి మాటల దాడిని వైసీపీ ఏ మేరకు తట్టుకుంటుందో, ఎప్పటికి స్పందిస్తుందో.